ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆ వెల్‌నెస్‌కి కాన్సెప్ట్ చెప్పాలంటే ఎలా ఉంటారంటే ఏం చెప్తారు మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి? ఒక్కటండి. మనము పుట్టేటప్పుడే ఒక డిసీజ్ అంటే ఇంక నేనది వేదాంతంలోకి వెళ్తదేమో ఇఫ్ ఐ సే. నో ఏముంది ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో మనం పుట్టేటప్పుడే ఒక డిసీజ్ ఫేజ్‌లో పుడతాం చెప్పాలి అనంటే. మదర్ ఊమ్‌లో ఒక స్పెర్మ్ వచ్చి ఎంటర్ అవుతున్నప్పుడు ఎగ్ తోటి కలవాలి అన్నప్పుడు మన బాడీ ఫారెన్ బాడీని ఒప్పుకోదు. స్పెర్మ్ ఇస్ అ ఫారెన్ బాడీ. ఎగ్ స్పెర్మ్ 2 కలిసే టైంలో ఏమవుతుంది, అదొక జైగోట్ ఫామ్ అయితే మన బాడీకి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, ఇదేదో సపరేట్గా వచ్చి నా బాడీలో ఫామ్ అవుతుందని. అందుకనే ఎవరికైతే ఆ స్ట్రాంగ్ జెనెటిక్స్ ఉంటాయో వాళ్ళకి ఎక్కువ వామిటింగ్స్ ఉంటాయి. బాడీ ఈజ్ రెడీ టు ఎక్స్పెల్ దట్ వన్. అవును. సో బాడీ మ్యాక్సిమం అబార్ట్ చేయడానికంటే వాయువుని బయటికి పంపించడానికి, ఎర్త్ ఎనర్జీని తగ్గించడానికి ట్రై చేస్తూ ఉంటుంది డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ పీరియడ్. దేర్ ఇట్ సెల్ఫ్ మన లోపల పెరుగుతున్న బేబీ ఇట్ ఈస్ ఆల్రెడీ స్టార్టెడ్ స్ట్రగుల్. నేను ఎగ్జిస్ట్ అవ్వాలి, నేను ఉండాలి, అలా ఉండాలి అనే బేబీ స్ట్రాంగ్నెస్ ఉంటేనే, బేబీలో ఎర్త్ ఎనర్జీ బెటర్గా ఉంటేనే ఇట్ ఈస్ స్టెబిలైజ్డ్ ఇన్ ద మదర్స్ వూమ్. సో ఇదంతా కూడా ఏమవుతుందనంటే ఇవన్నీ మేము ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం చేసే ప్రోగ్రామ్స్లో ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు ఎందుకు వామిటింగ్స్ వస్తుంది అంటే యువర్ జెనెటిక్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్, అదే బయటికి పంపించడానికి చూస్తుంది. సో దానికి మీరు సఫర్ అవ్వద్దు. ద వే యూ థింక్, ద వే యువర్ బేబీ ఈజ్ ఆల్సో. సో అది మారుస్తారు, అయితే మార్చగలుగుతారు. మార్చడానికి అవకాశాలు చాలా ఉంటాయి. హౌ దే స్ట్రాంగ్ దే ఆర్ మదర్ అండ్ ఫాదర్. కౌన్సిలింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో అందుకని అంటానంటే పిల్లల్ని కండం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు, చాలా బెటర్. అంటే దానికంటూ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఓల్డెన్ డేస్లో అవన్నీ పాటించేవాళ్ళు, ఇప్పుడు పాటించట్లేదు. దానివల్లే కమింగ్ ఈ జనరేషన్ అంతా కూడా సఫర్ అవుతుంది. మీరు ఈ లైన్లోకి ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఆర్ రాదర్ ఆల్టర్నేటివ్ అదేం చెప్పాలి, బట్ ఇది ఆల్టర్నేటివ్ అయిపోయింది కాలక్రమంలో. వీటిలోకి రావాలని ఎలా అనిపించింది మీకు? నాకు రావడానికి మెయిన్ ఏంటి అంటే మా మదర్ క్యాన్సర్ తోటి ఎక్స్పైర్ అయ్యారు ఇన్ 2010 ఐ థింక్. అప్పుడు తనకి అట్ ద ఏజ్ ఆఫ్ 37 షీ ఈస్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. షీ వాస్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. క్యాన్సర్ వన్స్ డయాగ్నోజ్ అయిన తర్వాత ద సేమ్ ఇదే హైదరాబాద్ వి కేమ్ ఫర్ సర్జరీ, సమ్ అదర్ రేడియేషన్స్, కీమోస్, ఎవ్రీథింగ్ అన్నీ. సో కాల్డ్ క్యాన్సర్కి జరగాల్సిన ప్రతిదీ జరిగింది. సో కాల్డ్ దానికి వల్ల రావాల్సిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా వచ్చాయి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్, బట్ రిజల్ట్ అవుట్పుట్ ఏంటి అని అంటే లిటరల్లీ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ లైక్ తనకి యూరోస్టమీ ట్యూబ్ ఉంది, కొలాస్టమీ ట్యూబ్ ఉంది, అన్నీ వేశారు. ఇంకా బ్రతకడం చాలా స్ట్రగుల్గా ఫీల్ అయ్యే మూమెంట్స్లో ఆవిడ చనిపోవడం జరిగింది అనమాట. ఎంత వయసు ఆవిడ చనిపోయేటప్పటికి నేను అదే అనుకుంటాను, షీఈస్ అరౌండ్ లైక్ 40 ఇయర్స్కి ఆవిడ చనిపోయారు. సో దేర్ ఐ టుక్ స్ట్రాంగ్ స్టెప్. లైక్ ఎక్కడో ఏం జరుగుతుంది, నేను ఇవ్వాల్సినవి అన్ని బెటర్గానే ఇచ్చాను కదా, బట్ అవుట్పుట్ రాలేదు. అండ్ లిటరల్లీ నేను ఆవిడని ఇంకా ఎక్కువ ప్రెషర్ ఇచ్చి స్ట్రగుల్ ఇచ్చి ఇబ్బంది పెట్టాననే ఒక ఫీల్ ఉంటుంది నాకు, ఎప్పుడు ఉంటుంది. బట్ నేను ఆ నెగిటివ్ ఫీల్లో ఉండలేదు. ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్ స్టెప్ తీసుకున్నాను. ఇలాంటి సఫరింగ్స్కి నేనేమన్నా చేయగలనా అనే ఒక ఆలోచనతోటే చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నాను, స్టిల్ వర్క్ చేస్తున్నాను. క్యాన్సర్ పేషెంట్స్ టు. ఓ యు వర్క్ ఆన్ క్యాన్సర్ పేషెంట్స్. ఎవరెవరు మీ గురువులు జ్యోత్స్న గారు? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎంతో మంది. నాకెంతో అదృష్టం ఏంటంటే ఇప్పుడు సమాజం అంతా కూడా నువ్వేం సర్టిఫికేషన్ చేసావు అనే దాని గురించి ఆలోచిస్తారు, కానీ సర్టిఫికేషన్స్ ఇవ్వని గొప్ప గురువుల దగ్గర నేను శిష్యరికం చేసే అవకాశం దొరికింది. ఓ గ్రేట్. సో అది చాలా మంచిది అనుకుంటాను. సర్టిఫికేషన్స్ పరంగా అవి చాలా ఉంటాయి, ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ డిప్లొమాస్ ఇవన్నీ తీసుకుంటే more than 40 ఉంటాయి. అంతకంటే ఇంకా గొప్ప నాలెడ్జ్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందని అంటాను.